విశాఖ స్టీల్ ప్లాంట్లో తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని, జిందాల్తో చేసుకున్న ఎంఓయూను రద్దు చేయాలని పోరాట కమిటీ నిరసనకు సిద్ధమయ్యారు. రోడ్లపై బైఠాయించి గో బ్యాక్ జిందాల్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆ ప్రాంతానికి భారీగా పోలీసులు మోహరించారు. తెలుగు ప్రజల ఆస్తిని తరలించిపోతా ఉన్నారు. ఒప్పందం చేయమని హక్కునికి ఎవడిచ్చాడు? ఇక్కడ సీఎండీకి ఎన్నో అవకాశాలు ఉన్నా షేర్ డబ్బులు ఇవ్వచ్చు, బ్యాంకులు డబ్బులు ఇవ్వచ్చు, చేతంలో భూములు అమ్ముకున్న డబ్బులు వస్తాయి, ఎన్ఎండీసీ ల్యాండ్ ఇచ్చే డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ఏమి తీసుకోకుండా జిందలు వస్తేనే ఇది గడుస్తుంది, లేదా గడదని చెప్పే పనిలో సీఎండీకి అన్నారు. అరే 3 లక్షల కోట్ల రూపాయలని తెలుగు ప్రజల ఆస్తిని